సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలటం బీఆర్ఎస్ పుణ్యమే. 2021లో బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారు. సుంకిశాలపై విచారణకు ఆదేశిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. చెట్లు పెంచితే సమాజానికి మంచిదనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. పవన్ ఎవరిపైనా వ్యక్తిగత కామెంట్స్ చేయరన్న మంత్రి నాదెండ్ల. రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి. ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్తో భేటీ. రేపు నంద్యాలలో వైఎస్ జగన్ పర్యటన. వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. లోక్సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య మాటల యుద్ధం. స్పీకర్తో ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారన్న అఖిలేష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన హోంమంత్రి అమిత్ షా. సభలో స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించిన ఓం బిర్లా. ములుగు జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తున్న విషజ్వరాలు. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన RRR సర్వేలో ఉద్రిక్తత. పెద్దాపూర్లో సర్వేను అడ్డుకున్న రైతులు. పోలీసులు రైతుల మధ్య తోపులాట. రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో గంజాయి కలకలం. గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు. బీహార్కు చెందిన వికాస్పై కేసు నమోదు. విశాఖలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్. మద్దిలపాలెం గంజాయి బ్యాచ్ అరాచకం. కార్ల అద్దాలు ధ్వంసం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. యూపీఐలో పన్ను చెల్లింపుల పరిమితి 1,00,000 నుంచి 5 లక్షలకు పెంపు. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చన్న ఆర్బీఐ. నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్కు ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. లావణ్యతో పెళ్లిపై ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్. పెళ్లిపేట లెక్కనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్గా నిశ్చితార్థం. స్నేహితులు, కొంతమంది సన్నిహితుల మధ్య కార్యక్రమం. భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై క్రమశిక్షణా చర్యలు. 3 ఏళ్ల పాటు నిషేధించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తన అక్రిడిటేషన్ను సోదరికి ఇవ్వటంపై సీరియస్. రెజ్లర్ వినేష్ ఫోగట్ పిటిషన్పై ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో విచారణ. వినేష్ తరపున వాదనలు వినిపిస్తున్న 4 లాయర్లు. సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేష్ పిటిషన్. కాసేపట్లో తీర్పు వెల్లడించనున్న క్రీడా కోర్టు.